జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో రైల్వే కోడూరు ఎమ్మెల్యే శాసనసభలో విప్పుగా ఉన్న అరవ శ్రీధర్ సమావేశమయ్యారు. అరవ శ్రీధర్ తన శాసనసభ విప్ పదవికి రాజీనామా పత్రాన్ని పవన్ కళ్యాణ్కి అందజేశారు. వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శ్రీధర్ తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు, నెలకొన్న వివాదాలపై వివరణ ఇచ్చారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కలిశారు. పోలవరం ఎమ్మెల్యేగా ఆయన పనితీరుపై సమీక్షించారు. పోలవరం నియోజకవర్గ పరిధికి సంబంధించి పార్టీ దృష్టికి వచ్చిన విషయాలు, ఆరోపణలపై ఎమ్మెల్యేను వివరణ అడిగారు పవన్ కళ్యాణ్. తన వ్యక్తిగత విషయాలను కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని చక్కదిద్దుకునేందుకు కొంత గడువు ఇవ్వాలన్నారు ఎమ్మెల్యే. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు మా కరస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. రవి, మనం చూస్తే కనుక ఈరోజు డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇరువురు ఎమ్మెల్యేలతో, అంటే అటు అరవ శ్రీధర్, అదేవిధంగా ఇటు చిర్రి బాలరాజు తోటి సమావేశం అయితే మాత్రం చాలా ప్రాధాన్యత అయితే సంతరించుకుందని చెప్పాలి. ఎప్పటి నుంచో ఈ యొక్క ఇరువురి సమావేశానికి సంబంధించి కొన్ని ఊహాగానాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు వాటన్నిటికీ కూడా తెరదిద్దుతూ పవన్ కళ్యాణ్ ఇరువురితో కూడా భేటీ కావడం జరిగింది. మొట్టమొదటిగా అరవ శ్రీధర్తో ఆయన భేటీ కావడం జరిగింది. అరవ శ్రీధర్తో భేటీ సందర్భంగా అరవ శ్రీధర్ ప్రభుత్వ విప్ పదవికి అయితే ఆయన రాజీనామా చేసి ఈరోజు పవన్ కళ్యాణ్కి అయితే అది అందించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన తన పైన వ్యక్తిగతంగా కూడా, అంటే వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా కొంత వివరణ ఇచ్చిన, గతంలోనే కమిటీకి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ కమిటీ నివేదికను కూడా పరిగణనలో తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయన అడిగి మొత్తం వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. తన వ్యక్తిగత కారణాల వల్లనే ఈ యొక్క పదవికి రాజీనామా చేస్తున్నా అంటూ ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తనపైన వచ్చినటువంటి ఆరోపణలు వాటికి సంబంధించి కూడా పూర్తి వివరాలతో కూడినటువంటి సంభాషణ అయితే పవన్ కళ్యాణ్తో ఆయన మాట్లాడి ఏ విధంగా జరిగింది, తనని ఏ విధంగా ట్రాప్ చేశారు, ఏంటి అసలు ఈ అంతా కూడా అసలు ఒరిజినలా కాదా, దీనిపైన వెనుకున్నది ఎవరు, దీనికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్తో ఆయన చర్చించారని తెలుస్తుంది. దాని తర్వాత ఏదైతే బాలరాజు ఉన్నారో పోలవరం ఎమ్మెల్యే, ఆయనతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ కావడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ నియోజకవర్గంలో ఇప్పటికే ఆయన పైన, అంటే ఆయన వ్యక్తిగత కారణాలతోటి కొన్ని విమర్శలు ఆయన పైన రావడం, ఆ విమర్శలకు సంబంధించి కూడా ఆయన కొంత వివరణ ఇవ్వడం, ఆయనకి పవన్ కళ్యాణ్ కూడా 4 వారాలు గడువు ఇవ్వడం జరిగింది. అంటే వాటన్నిటి నుంచి కూడా త్వరితగతిన బయటకు రావాలి, వాటన్నిటిని కూడా సర్దుమనిసి అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయాలంటూ కూడా ఒక 4 వారాలు గడువు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి 4 వారాలు గడువు ఇచ్చినందుకు కూడా పవన్ కళ్యాణ్కి ఆయన ధన్యవాదాలు చెప్పారు. అదేవిధంగా 147 కోట్ల రూపాయలు, అంటే పంచాయతీలకు సంబంధించి అక్కడ ఆ నియోజకవర్గ పరిధిలో 147 కోట్ల రూపాయలు నిధులను ఆయన ఇవ్వడం జరిగిందని, దానికి సంబంధించి పనులు వేగవంతం కానీ, క్వాలిటీ కానీ ఏ విధంగా ఉంది, ఏ దశలో ఉన్నాయి, అధికారులతో మీరు ఏ విధంగా సమీక్ష చేస్తున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనే అంశాలపైన ఆయన పూర్తిగా చర్చించినట్లు, అదేవిధంగా చర్చించి వాటికి సంబంధించి పురోగతి ఎంత మేరకు వచ్చింది ఏంటి అనేది కూడా ఆయన అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఇరువురి ఎమ్మెల్యేలతో కూడా భేటీ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇరువురికి కూడా అటు ఆయనకి సంబంధించి అరవ శ్రీధర్ కావచ్చు, ఇటు బాలరాజు కావచ్చు, ఇరువురికి కూడా వారి యొక్క సమస్యలపైన ఒక క్లారిటీ వచ్చే విధంగా వారిపైన వచ్చినటువంటి అభియోగాలపైన కూడా పవన్ కళ్యాణ్కి కూడా ఒక క్లారిటీగా వాళ్ళు వివరించుకున్నటువంటి విధానం అయితే ఉంది. మొత్తంగా వీరిరువురికి కూడా కొంత టైం ఇవ్వడం జరిగింది. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కావద్దంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆయన పునరావృతం కావద్దంటూ కూడా చెప్పడం జరిగింది. వీటిపైన ఇక రానున్నటువంటి రోజుల్లో అట్లాగే మరికొంతమంది ఎమ్మెల్యేలతో కూడా భేటీ అవుతారని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అలా కనుక భేటీ అయితే ఆ యొక్క నియోజకవర్గాల్లో పనితీరు ఏ విధంగా ఉంది ఏంటి అనేది అంశాలని, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలోపేతానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అదేవిధంగా నాయకత్వానికి సంబంధించి కూడా ఎంతమంది ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఏంటి అనేది కూడా పూర్తిగా ఈ యొక్క సమావేశాల్లో ఆయన చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. రానున్నటువంటి రోజుల్లో మరికొంతమంది ఎమ్మెల్యేని కూడా ఆయన కలిసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. రవి, థ్యాంక్ యూ సాంబశివరావు.